హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ మైడి టెక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మార్నింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ మీద మార్నింగ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశాను కదా. అయితే ఇంకా ఎగ్జామ్ ఎవరైతే రాయలేదో ఇంకా రాయండి. కింద డిస్క్రిప్షన్ లింక్లో మీకు ప్లేస్ చేశాను. ఆ యొక్క లింక్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయండి. అయితే మార్నింగ్ జరిగిన ఎగ్జామ్కి ఇప్పుడు నేను కీ అనేది ఆన్సర్స్ అనేది చెప్తున్నాను. సో మీరు పెట్టిన ఆన్సర్స్కి నేను చెప్పే ఆన్సర్స్ కంపేర్ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు కింద డిస్క్రిప్షన్లో మనకి కింద కామెంట్లో మీరు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది చెప్పండి. ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ మెటల్ కట్టింగ్ యూజ్ ఆఫ్ లో ఫీడ్ అండ్ హై కటింగ్ స్పీడ్ ఓకే ఈజ్ డిసైడ్ విత్ ద ఆబ్జెక్టివ్ ఈజ్. మనం మెటల్ కటింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాం కదా, అంటే ఆర్థోగ్నల్ కటింగ్ లేత్ మీద మనం లో ఫీడ్ అండ్ హై కటింగ్ స్పీడ్ ఇచ్చినప్పుడు మనకి ఏంటవుతుంది చూడండి. హై మెటల్ రిమూవ్ రేటా, డ్రై మిషనింగా, యూజ్ ఆఫ్ సాఫ్ట్ కటింగ్ టూలా, సర్ఫేస్ ఫినిషా. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, లో ఫీడ్ ఇచ్చుకుంటూ మనం హై కటింగ్ స్పీడ్తో చేస్తే మనకి ఎప్పుడు అంటే సర్ఫేస్ ఫినిష్ అనేది స్మూత్గా వస్తేనే మనకి స్మూత్గా రావడం కోసం మనం లో ఫీడ్ అండ్ హై కటింగ్ స్పీడ్ అనేది ఇచ్చుకుంటామని చెప్పుకున్నాం. సో దాని ప్రకారం మనకి ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి, ద వర్క్ ఆర్ సర్ఫేస్ స్పీడ్ ఫర్ సిలిండ్రికల్ గ్రైండింగ్ వేరీస్ ఫ్రమ్ అని అడిగాడు. ఓకేనా? సిలిండ్రికల్ గ్రైండింగ్ చేసేటప్పుడు మనం ఎంత స్పీడ్తో చేస్తాము? మనం యాక్చువల్గా 20 to 30 మీటర్ పర్ మినిట్, అంటే ఆప్షన్ సిలోనే 20 to 30 మీటర్ పర్ మినిట్ స్పీడ్తో మనం సిలిండ్రికల్ గ్రైండింగ్ అనేది చేస్తాము సర్ఫేసింగ్ మీద. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి, ఏ లేత్ విత్ 4 స్టెప్స్ ఆన్ ద కోన్ పుల్లీ విత్ బ్యాక్ గేర్ విల్ హ్యావ్. ఓకేనా? లేత్లో మనకి 4 స్టెప్స్ పిల్లీస్ అనేది యూజ్ చేస్తాం కదా, అంటే మోటార్ నుంచి లేత్ స్పిన్డల్కి పీబెల్స్తో మనం కనెక్ట్ అనేది చేస్తాం కదా. సో అది ఆప్షన్స్ స్పీడ్స్ ఇచ్చాడు. 4 డైరెక్ట్ స్పీడ్సా, 4 ఇండైరెక్ట్ స్పీడ్సా, 4 డైరెక్ట్ అండ్ 4 ఇండైరెక్ట్ స్పీడ్సా, లేదా 8 ఇండైరెక్ట్ స్పీడ్సా అని. దీనికి వచ్చి మనకు ఆన్సర్ వచ్చేసి మనకి సి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా? 4 డైరెక్ట్ అండ్ 4 ఇండైరెక్ట్ స్పీడ్స్ అనేవి మనకి ఉంటుంది. అంటే మనకి స్పిండిల్ని మోటార్ దగ్గర ఒక 4 పుల్లీస్ ఉంటాయి. అంటే స్పిండిల్ బ్యాక్ సైడ్ ఒకటి స్పీడ్స్ ఉంటాయి. సో మనకి లేత్ యొక్క స్పిండిల్ కనెక్షన్ అయ్యే పుల్లీస్ ఇండైరెక్ట్ అవుతాయి, స్పిండిల్కి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే పుల్లీస్ నుంచి డైరెక్ట్ అవుతాయి. సో మనకి 4 డైరెక్ట్ అండ్ 4 ఇండైరెక్ట్ అనేవి మనకి ఈ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా? ఈ బిట్ అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి, బ్రోచ్ ఎందుకు యూజ్ చేస్తాము? యాక్చువల్గా మనం బ్రోచ్ అనేది మనకి ఎక్కువగా రఫ్ టీతా, సెమీ ఫినిష్ టీతా, ఫినిషింగ్ టీతా అండ్ ఆల్ ఆఫ్ దిస్. బ్రోచింగ్ అనేది మనకి గ్రేడ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? బ్రోచింగ్లో మెటీరియల్స్ మనకి వీల్ అనేది గ్రేడ్స్ ఆధారపడి ఉంటుంది. అది కోర్స్ గ్రెయిన్ నుంచి వస్తుంది, మీడియం గ్రెయిన్ నుంచి వస్తుంది, ఫైన్ గ్రెయిన్ నుంచి వస్తుంది అనమాట. సో ఆల్ ఆఫ్ దిస్ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. సో మనకి అక్కడ రఫ్ టీత్కి కూడా బ్రోచింగ్ చేయొచ్చు, సెమీ ఫినిషింగ్ చేయొచ్చు, అలాగే ఫినిషింగ్ కూడా చేయొచ్చు బ్రోచింగ్ అనేది. సో అది గ్రేడ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ వీల్ వాడాలి అంటే ఏ మెటీరియల్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి, ద యాంగిల్ మేడ్ బై ద ఫేస్ ఆఫ్ ద టూల్ అండ్ ద ప్లేన్ పార్లల్ టు ద బేస్ ఆఫ్ ది టూల్. ఫేస్ ఆఫ్ ద టూల్కి అండ్ ప్లేన్ కింద పార్లల్కి మనకున్న యాంగిల్ ఏంటి? రేక్ యాంగిలా, కటింగ్ యాంగిలా, క్లియరెన్స్ యాంగిలా, లిప్ యాంగిలా? మనకి ఆప్షన్ ఏ రేక్ యాంగిల్ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 6th వన్, చూడండి. ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ పారామీటర్స్ ఇన్ ఆర్డర్ టు దేర్ మ్యాక్సిమం టు మినిమం ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద టూ లైఫ్. ఓకేనా? మ్యాక్సిమం నుంచి మినిమం టూ లైఫ్ అంటే ఇప్పుడు ఎక్కువగా డెప్త్ ఆఫ్ కట్ ఇచ్చేస్తే మనకి ఏమవుతుంది? ఎక్కువగా మనకి బ్రేక్ అనేది అవుతుంది. అలాగే ఈ హై కటింగ్ స్పీడ్ ఇచ్చేసిన లైఫ్ మనకి టూల్ యొక్క లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుందని ఇలాగా మనకి మాట్లాడుకున్నాం కదా. మనం కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీ మనం చెప్పుకున్నప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను. ప్రొడక్షన్ కాదు, సో వర్క్షాప్ టెక్నాలజీలో వాటిల్లో చెప్పినప్పుడు లేత్ కోసం చెప్పేటప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అయితే దీని ప్రకారం మనకి ఆన్సర్ వచ్చి మనకి కటింగ్ స్పీడ్ అండ్ మ్యాక్సిమం ఉంటే మనకి టూల్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫీడ్ రేట్, నెక్స్ట్ వచ్చి డెప్త్ ఆఫ్ కట్. సో ఆన్సర్ వచ్చేసి మనకి సి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా? కటింగ్ స్పీడు, ఫీడ్ రేటు, డెప్త్ ఆఫ్ కట్, మ్యాక్సిమం టు మినిమం అన్నాడు. మ్యాక్సిమం అంటే కటింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్గా ఎక్కువగా కటింగ్ స్పీడ్ ఉంటే మనకి స్లో కటింగ్ స్పీడ్ కన్నా హై కటింగ్ స్పీడ్లో మనకి ఎక్కువగా లైఫ్ అనేది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి, ద హార్డ్నెస్ ఆఫ్ ఏ గ్రైండింగ్ వీల్ ఈ స్పెసిఫైడ్. ఓకేనా? గ్రైండింగ్ వీల్ యొక్క హార్డ్నెస్ మనకి ఎలా స్పెసిఫై చేస్తామో ఆల్రెడీ చెప్పుకున్నాం. దీనికి లెటర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ మీద మనకి
మనం చేస్తాం. ఎందుకంటే బ్రెనల్ హార్డ్నెస్ నెంబర్ అనేది ఏంటి, అది ఎన్ని స్ట్రెంత్, అలాగే రాక్వెల్ హార్డ్నెస్, వీక్నెస్, ఎన్ని మెటీరియల్ తాలూకు స్ట్రెంత్ని మనం ఫైండ్ అవుట్ చేసేవి. కానీ ఇక్కడ ఏమన్నాడు, గ్రైండింగ్ వీల్ దీని ద్వారా స్పెసిఫై చేస్తాం. పలానా గ్రైండింగ్ వీల్ అంటే ఆల్ఫాబెట్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 8th వన్ చూడండి. ఇఫ్ ద కటింగ్ స్పీడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ దెన్ ద బుల్ట్ అప్ ఏజ్. ఓకేనా, ఇప్పుడు ఇఫ్ ద కటింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తే బుల్ట్ అప్ ఏజ్ అనేది బికమ్స్ లాంగర్, మే ఆర్ మే నాట్ ఫార్మ్, becomes smaller and finally does not form at all, has nothing to do with speed. ఏంటి మనకి become smaller and finally does not form at all. ఓకేనా, మనకి కటింగ్ స్పీడ్ అనేది మనకి ఎక్కువగా ఉంటే బిల్డప్ ఏజ్ అనేది మనకి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు బ్రిటల్ కాస్ట్ ఐరన్ చేసేటప్పుడు మనకి కాస్ట్ ఐరన్ కాదు, ఇది డక్టైల్ మెటీరియల్స్ వాటికి చేసేటప్పుడు బిల్డప్ ఏజెస్ ఎక్కువగా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. అంటే డక్టిలిటీ మెటీరియల్స్ అంటే కంటిన్యూ చిప్స్ చేసేటప్పుడు మనకి బిల్డప్ ఏజ్ ఎక్కువగా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి అండ్ ఇంకోటి ఏంటంటే సమ్ టైమ్స్ ఏంటంటే బ్రిటల్ మెటీరియల్స్ కూడా మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో అన్ని లో కటింగ్ స్పీడ్ వల్ల మనకి బుల్టప్ ఎడ్జ్ అనేది ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ కటింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల బుల్టప్ ఎడ్జ్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ద యూజువల్ వాల్యూ ఆఫ్ ద ఎలిక్స్ యాంగిల్ ఆఫ్ ఎ డ్రిల్ ఈజ్ అన్నాడు. 20 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ అన్నాడు. హెలిక్స్ యాంగిల్ ఆఫ్ ఎ డ్రిల్ యూజువల్ మనకి 30 డిగ్రీ అనేది మనకి హెలిక్స్ యాంగిల్ అనేది అవుతుంది డ్రిల్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఫర్ ఆర్థోగ్నల్ కటింగ్ సిస్టమ్. కింద ఇచ్చిన వాటిల్లోనే మనకి ఆర్థోగ్నల్ కటింగ్ సిస్టమ్ అంటే కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో కనుక్కోమన్నాడు. ఓకేనా, దీనికి వచ్చేసి ద కటింగ్ ఎడ్జ్ ఆఫ్ ద టూల్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద టూల్ ట్రావెలర్. ద కటింగ్ ఎడ్జ్ క్లియర్స్ ద విత్ ఆఫ్ ద వర్క్ పీస్ ఆన్ ఐదర్ హ్యాండ్స్. లేదా ద చిప్ ఫ్లోస్ ఓవర్ ద టూల్ ఫేస్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద చిప్ ఫ్లో వెలాసిటీ ఈస్ నార్మల్ టు ద కటింగ్ ఎడ్జా అని అడిగాడు. లేదా ఆల్ ఆఫ్ ది అబోవ్ అని అడిగాడు అనమాట. మనకి వచ్చేసి చూడండి, ఆర్థోగ్నల్ అంటే పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద టూల్ ట్రావెల్, అది రైటే. ఇంకోటి ఏంటంటే క్లియర్ విత్ ఆఫ్ ద వర్క్ పీస్ ఆన్ ఐదర్ హ్యాండ్స్, ఇది రైటే. చిప్ ఫ్లోర్స్ ఓవర్ ద టూల్ ఫేస్. ఓకేనా, చిప్ అనేది మనకి ఫేస్ మీద పడుతూ ఉంటుంది అండ్ డైరెక్షన్ ఆఫ్ ద చిప్ ఫ్లో వెలాసిటీ నార్మల్ టు ద కటింగ్ ఎడ్జ్. సో మనకి ఆన్ ఏబిసి అనేది కూడా మనకి ఆన్సర్ అనేది కరెక్టే. సో డి వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ వచ్చి చాంఫరింగ్ ఈజ్ అన్ ఆపరేషన్ ఆఫ్. చాంఫరింగ్ దేనికి చేస్తాము, మనకి 45 డిగ్రీ యాంగిల్లో కానీ 30 డిగ్రీ అంటే బెవిలింగ్ క్రాస్గా మనం ఇవ్వడానికి చేస్తాం. సో ఇది డైరెక్ట్గా పెట్టియచ్చు, డైరెక్ట్ బిట్టు మనకి ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. బెవిల్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద వర్క్ పీస్. అయితే కింద చూడండి ఎంబోజింగ్. ఎంబోజింగ్ అంటే ఏంటి, మనకి నర్లింగ్ చేస్తాం అంటే డైమండ్ షేప్లో తీసుకొస్తాం. రిడ్యూసింగ్ ద డయామీటర్. రిడ్యూసింగ్ ద డయామీటర్ అంటే ఏంటి, మనకి టర్నింగ్ ఆపరేషన్. ఎన్లార్జ్ ద ఎండ్ ఆఫ్ ది హోల్ అంటే ఫేసింగ్ ఆపరేషన్. ఓకేనా, ఈ 4 చూడండి మనకి. అయితే మనకి ఆన్సర్ వచ్చేసి మనకి చాంఫరింగ్ అనేది ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఇప్పుడు 12th బిట్ చూడండి. ఇన్ ఏ ప్లేన్ మిల్లింగ్ కట్టర్లోని ద పోర్షన్ ఆఫ్ ది గ్యాస్ అడ్జసెంట్ టు ద కటింగ్ ఏజ్ ఆన్ ద చిప్ ఇంపెంజెన్స్ ఈజ్ కాల్డ్. ఓకే, ఇందులో కూడా మనం ప్లేన్ మిల్లింగ్ కట్ చేసేటప్పుడు చిప్స్ అనేవి దేని మీద పడుతుంటాయి, మనకి ఫేసా, ఫిల్లెట్టా, ల్యాండా, లెడ్డా. మనకి ఫేస్ మీద, దీనికి కూడా మనకి ఏవైనా ఫేస్ మీద పడుతుంది కనుక ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ అనేది హార్డ్ అండ్ టఫ్ మెటీరియల్ లైక్ క్యాస్ట్ ఐరన్. ఓకే, షుడ్ బి టర్న్. ఇప్పుడు హార్డ్ మెటీరియల్స్ లేదా టఫ్ మెటీరియల్స్ తీసుకున్నాం అంటే క్యాస్ట్ ఐరన్ లాంటిది మెటీరియల్, అంటే క్యాస్ట్ ఐరన్ అనేది హార్డ్ అండ్ టఫ్గానే ఉంటుంది కదా. అయితే దాన్ని మనం టర్నింగ్ అంటే టర్నింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు స్లో స్పీడ్తో చేస్తామా, హై స్పీడ్తో చేస్తామా, ఎన్ని స్పీడ్ చేస్తామా, సర్టెన్ స్పీడ్తో మనం చేస్తామా అని అడిగాడు. సో ఆల్రెడీ అబ్జర్వ్లో మనకు తెలిసిందే, మనం ఈ బ్రిటల్ మెటీరియల్ స్లో స్పీడ్తోనే ఎప్పుడు చేయాలి. ఓకేనా, స్లో స్పీడ్ అనేది ఆన్సర్, ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సైజ్ ఆఫ్ లేత్ ఈ స్పెసిఫైడ్. సైజ్ ఆఫ్ లేత్ మీకు స్పెసిఫికేషన్ ఆఫ్ లేత్ అనే కాన్సెప్ట్ మీకు చెప్పేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను. మనకి లేత్ సెంటర్స్ ఉంటుంది, అలాగే స్వింగ్ డయామీటర్ ఉంటుంది, దాంతో అంటే ఎంత డయామీటర్ వర్క్ చేస్తుంది, అలాగే ఎంత లెంత్ జాబ్ అయితేనే వర్క్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనం స్పెసిఫికేషన్ చెప్పుకున్నాం. దాన్ని బట్టి చూసుకుంటే మనకి లెంత్ ఆఫ్ బిట్వీన్ సెంటర్స్ ఇది ఇంపార్టెంట్, స్వింగ్ డయామీటర్ ఓవర్ ది బెడ్, అలాగే స్వింగ్ డయామీటర్ ఓవర్ ది క్యారేజ్. ఓకేనా, మనకి ఆల్ ఆఫ్ దిస్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఏబిసి అనేది మొత్తం 3 కూడా మనకి లేత్ యొక్క స్పెసిఫికేషన్సే కాబట్టి డి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 15th బిట్ చూడండి. ద మెయిన్ పర్పస్ ఆఫ్ బోరింగ్ ఆపరేషన్ యాజ్ కంపేర్డ్ టు డ్రిల్లింగ్. ఓకేనా, బోరింగ్ అనేది ఎందుకు, ఆల్రెడీ డ్రిల్ చేసిన దాన్ని మనం హోల్ని మళ్ళీ పెద్దగా చేయాలంటే మనం బోరింగ్ అనేది చేస్తాం. సో ఇందులోని ఎన్లార్జ్ ద ఎగ్జిస్టింగ్ హోల్. ఓకేనా, మనకి ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చి ద ఆపరేషన్ ఆఫ్ పెర్ఫార్మ్డ్ అండ్ శాపర్. శాపర్ అనే షేపింగ్ మీద మన షేపర్ మిషన్ ఉంటుంది కదా, షేపర్ మీద మనం
ఎన్ని ఆపరేషన్స్ చేస్తాం? మిషనింగ్ హారిజాంటల్ సర్ఫేస్, మిషనింగ్ వెర్టికల్ సర్ఫేస్, మిషనింగ్ యాంగులర్ సర్ఫేస్, ఆల్ ఆఫ్ దిస్. మనం సేపర్ మీద మొత్తం హారిజాంటల్, వెర్టికల్, యాంగులర్ 3 కూడా చేస్తాం. సో మనకు ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జిగ్స్ ఆర్ యూజ్డ్. జిగ్స్ అనేవి దేనికి యూజ్ చేస్తాం మనం? ఫర్ హోల్డింగ్ అండ్ గైడింగ్ ద టూల్ ఇన్ డ్రిల్లింగ్, రీమింగ్ ఆర్ ట్యాపింగ్ ఆపరేషన్, ఫర్ హోల్డింగ్ ద వర్క్ ఇన్ మిల్లింగ్, గ్రైండింగ్, ప్లానింగ్, ఇన్ టర్నింగ్ ఆపరేషన్, లేదా చెక్స్ ద యాక్యురసీ ఆఫ్ ద వర్క్ పీస్, నన్ ఆఫ్ ది అబోవ్. మనకి ఇది వచ్చేసి మనకి జిగ్స్ అనేవి మనకి ఓన్లీ హోల్డింగ్ అండ్ గైడింగ్ ద టూల్. అది ఫిక్చర్స్ అనుకోండి, మనం ఓన్లీ హోల్డింగే. జస్ట్ అది జిగ్స్ అయితే మనకి హోల్డింగ్ అండ్ గైడింగ్ రెండు ఇస్తుంటాయి. సో మనకి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం when a hole or cavity to be cored into is not a line when the parting surface, then a dash is used. Horizontal core, vertical core, drop core and balanced core. దీనికి వచ్చేసి మనకి ఆప్షన్ డి అనేది, ఆప్షన్ డి బ్యాలెన్స్డ్ కోర్ అనేది అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం 19th వన్. ద ఎడిసివ్నెస్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ సన్ డ్యూ టు విచ్. ఎడిసివ్నెస్ అంటే ఏంటి? మాలిక్యూల్కి మన స్టిక్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కోషన్ శాండ్, ఎడిసివ్ శాండ్. కోషన్ శాండ్ అంటే ఏంటి? ఎక్కువగా ఒకదానికి స్టిక్ అయి ఉండిపోవడం కోషన్. అలాగే ఎడిసివ్ అంటే పక్కన మోల్డ్ బాక్సెస్కి కూడా స్టిక్ అయి ఉండడం ప్రాపర్టీ. అంటే అదర్ సేమ్ మాలిక్యులర్ అట్రాక్షన్ ఉంటే కోషన్ అని, డిఫరెంట్ మాలిక్యులర్ అట్రాక్షన్ ఉంటే దాన్ని ఎడిసివ్ అని చెప్పుకున్నాం. సో దాని ప్రకారం చూసుకుని మనకి ద క్లింగ్ టు ద సైడ్ ఆఫ్ ద మోల్డ్ బాక్స్. ఓకేనా. మోల్డ్ బాక్స్కి మనకి అతుక్కుపోయి ఉంటుంది కదా, దానికి ఎడిసివ్ ప్రాపర్టీ అంటాం అనమాట. సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అని అడిగాడు. ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. కింద ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది రాంగ్? మోర్టేజ్ గేజెస్ 2 స్క్రైబింగ్ పిన్సా? నో, మోర్టేజ్ గేజ్ 2 స్క్రైబింగ్ పిన్స్ ఉంటాయి మనకి. ద గేజెస్ ఆర్ చిజల్స్ విచ్ హాలో షేప్డ్ బ్లేడ్. అది రైటే. సో అండ్ ఆగర్ ఈజ్ అ ప్లానింగ్ టూల్. ఓకే. ఇక్కడ చూడండి, ఆగర్ అనేది ప్లానింగ్ టూల్ కాదు. ఓకేనా, అది మార్కింగ్ టూల్. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది రాంగ్. సో రాంగ్ కాబట్టి మనకి రాంగ్ ఏదో కనుక్కోమన్నాడు కాబట్టి ఆప్షన్ సిఏ మనకి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇన్ 4 హ్యాండ్ వెల్డింగ్ తీసుకున్నప్పుడు ద వెల్డ్ ఈజ్ మేడ్. 4 హ్యాండ్ మీకు వెల్డింగ్ చెప్పేటప్పుడు 4 హ్యాండ్ వెల్డింగ్ అంటే ఏంటి? రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళడం. అదే బ్యాక్వర్డ్ అంటే లెఫ్ట్ నుంచి రైట్కి రావడం. సో 4 హ్యాండ్ వెల్డింగ్ అనేది డైరెక్ట్ బిట్ మనకి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తాం కాబట్టి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 3 హై రోలింగ్ మిల్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 రోల్స్ ప్లేస్డ్ వన్ అబౌవ్ ది అదర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. రోలింగ్ ఆపరేషన్స్ చెప్పుకునేటప్పుడు 2 హై రోలింగ్, 3 హై రోలింగ్, 4 హై రోలింగ్ మెషిన్స్ అన్ని మనం మాట్లాడుకున్నాం కదా. అందులోని 3 రోలింగ్ సోర్సెస్ చూసుకోండి. మనకి టాప్లో ఉన్నది బాటంలో ఉన్నది సేమ్ డైరెక్షన్లో తిరుగుతుంది, సెంటర్లో ఉన్నవి డిఫరెంట్ డైరెక్షన్లో తిరుగుతుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే ద అప్పర్ అండ్ బాటమ్ రోల్స్ రొటేట్ ఇన్ సేమ్ డైరెక్షన్ వేర్ ద మిడిల్ రోల్ రొటేట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆప్షన్ బి. ఓకేనా. ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ద మెటల్ ఎక్స్ట్రూజన్ ప్రాసెస్ ఈ జనరల్లీ యూజ్ ఫర్ ప్రొడ్యూసింగ్. మనకి ఎక్స్ట్రూజన్ ప్రాసెస్ చేసుకునేటప్పుడు మనం హాలో షేప్డా, సాలిడ్ షేప్స్ ఇలాంటివి ఫామ్ చేస్తుంటాం కదా. మనకి అంటే ఎక్స్ట్రూజన్ అంటే ర్యామ్ ఒక ఫోర్స్ను ఉపయోగించి డైలో ఒక బిల్లెట్ మెటీరియల్ మీద మనం ఒక ర్యామ్ ఫోర్స్ అప్లై చేస్తే అక్కడ ఏ డై పెడితే ఆ డై ప్రకారంగా ఆబ్జెక్ట్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఓకే, తెలిసిందే కదా. ఎక్స్ట్రూజన్ ప్రాసెస్ కూడా మాట్లాడుకున్నాం. అయితే అది హాలో షేప్ చేస్తుందా, సాలిడ్ షేప్ చేస్తుందా అని అడిగాడు. మనకి ఏంటంటే ఇందులోని సాలిడ్, హాలో రెండు కూడా మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఆప్షన్ సి అనేది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 24 ద ఆపరేషన్ ఆఫ్ బెండింగ్ ఏ సీట్ ఆఫ్ మెటల్ అలాంగ్ ఏ కర్వ్డ్ యాక్సిస్. సీట్ మెటల్ ఆపరేషన్స్లోని మనకి కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. లాన్సింగ్ అని, ఫార్మింగ్ అని, ఇలాగా ప్లంగింగ్ అని, నాచింగ్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు ఎడ్జెస్లో కట్ చేస్తే నాచింగ్ అని, అలాగే ఒక లైనింగ్ గీస్తే దాన్ని స్లిట్టింగ్ అని, ఇలాగా ఒక ఫార్మ్స్ ఉంటాయి. సో అయితే సీట్ మెటల్ ఆపరేషన్లో కర్వ్డ్ యాక్సిస్లో మనం చేస్తే దాన్ని ఏ ఆపరేషన్ అంటాము అంటే ఆప్షన్ డి ఫార్మింగ్ అనేది అంటాం. ఓకేనా. కర్వ్డ్ యాక్సిస్లో మనం ఒక సీట్ మెటల్ని కట్ చేస్తే దాన్ని ఫార్మింగ్ ఆపరేషన్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫర్ వెల్డింగ్ ప్లేట్స్ ఆఫ్ థిక్నెస్ మోర్ దెన్ 12.5 mm హిట్స్ ఎడ్జెస్. ఓకేనా. ఇప్పుడు వెల్డింగ్ ప్లేట్స్ 12.5 mm కన్నా ఎక్కువగా కనుక ఉంటే మనకి ఏ టైప్ ఆఫ్ గ్రూవ్స్ వేసుకొని మనం వెల్డింగ్ చేస్తాం అంటే బేవిలింగ్ చేస్తామని అడిగాడు క్వశ్చన్లో. దాని ప్రకారం మనకి చూడండి, ఏది మనకి బోత్ సైడ్ కొన్ని చూడండి 12.5 mm, 6 mm ఇవన్నీ చూసుకుంటే మనం ఒకవైపు మాత్రమే గ్రూవ్ అనేది ఇచ్చుకోవాలి. విఆర్ గ్రూవ్ అనేది ఒకవైపు మాత్రమే ఇచ్చుకొని వెల్డింగ్ కొడతాం. అదే అబోవ్ 8 mm అంటే 10 mm రేంజ్లో ఉన్నప్పుడు
మనకి కింద పైన కూడా మనం బెవిలింగ్ ఇచ్చుకొని దాన్ని వెల్డింగ్ చేస్తాం. సో మనకి ఇక్కడ 12.5 mm అనేది ఉంది. సో 12.5 mm అంటే మనకి ఆప్షన్ షుడ్ హ్యావ్ డబుల్ వియర్ గ్రూవ్ ఆన్ బోత్ సైడ్. ఓకేనా, మనకి బోత్ సైడ్ గుర్తుపెట్టుకోండి, ఇది 12.5 mm 10 mm ఎక్కువ ఉంటే మనకి గ్రూవ్ అనేది రెండు పక్కలా కూడా వేసుకొని మనం గ్రూవ్ వెల్డింగ్ అనేది చేయాలి. ఓకేనా, ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంప్యూరిటీస్ ఇన్ క్యాస్ట్ ఐరన్ మేక్ ఇట్ హార్డ్ అండ్ బ్రిటిల్. ఓకేనా, క్యాస్ట్ ఐరన్ హార్డ్ అండ్ బ్రిటల్గా ఉండడానికి మనం కొన్ని ఇంప్యూరిటీస్ అనేవి మిక్స్ చేస్తాం. ఆ ఇంప్యూరిటీస్ ఏంటో కనుక్కోమన్నాడు. సిలికానా, సల్ఫరా, మ్యాగ్నీజా, ఫాస్ఫరసా. మనకి ఇందులో వచ్చేసి మనకి సల్ఫర్ అనేది యాడ్ చేస్తే మీరు ఇదేంటి ఇంజనీరింగ్ మెటీరియల్స్ అయ్యి ఒకసారి చూడండి ఆ వీడియో, అందులో మీకు చెప్పినట్టున్నాను. ఇంజనీరింగ్ మెటీరియల్స్ అంటే ఒక క్యాస్ట్ ఐరన్కి మనం ఈ టైప్ ఆఫ్ కాంపోజిషన్ మనం మిక్స్ చేస్తే దానికి ఈ హార్డ్ అండ్ బ్రిటల్ ఒక స్ట్రక్చర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి అలాగా స్టీల్కి, క్యాస్ట్ ఐరన్కి ఇలా ప్రతి ఒక్క మెటీరియల్కి చెప్పాను. సో ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు ఈ బిట్ అనేది అర్థమవుతుంది. ఓకేనా, సల్ఫర్ అనేది మనకు యాడ్ చేస్తే క్యాస్ట్ ఐరన్కి హార్డ్ అండ్ బ్రిటల్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ. ఓకేనా, న్యూక్లియర్ ఎనర్జీని మనం ఫామ్ చేయడానికి మనం వాడే మెటీరియల్స్ ఏంటంటే మెటల్స్ ఏంటి, యురేనియం, థోరియం, నిబోనియం. ఓకేనా, ఈ మూడు కూడా మనం యూజ్ చేస్తాం. ఈ మూడు కూడా మనం న్యూక్లియర్ ఎనర్జీని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఆల్ ఆఫ్ దిస్ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ద ఇండియన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ స్పెరోడైల్ గ్రాఫైట్ క్యాస్ట్ ఐరన్ ఎస్జీ అంటే చూసుకోండి, స్పెరోడైల్ గ్రాఫైట్ అది 400/15 400 అని వచ్చేపోతికి మనకి ఇక్కడ మనకి మినిమం అంటే టెన్సైల్ స్ట్రెంత్ ఇస్తాడు అనమాట, మినిమం టెన్సైల్ స్ట్రెంత్. ఓకేనా, ఇప్పుడు ఎస్జీ క్యాస్ట్ ఐరన్ మీకు డౌట్ రావచ్చు, క్యాస్ట్ ఐరన్ అంటే మనకి ఇది కంప్రెసివ్ స్ట్రెంత్ కదా అని అంటారు. అంటే టెన్సైల్ స్ట్రెంత్ లేదనే కదా, అంటే దాని వాల్యూ వచ్చేసి మనకి టెన్సైల్ స్ట్రెంత్ని బట్టే మనం ఐడెంటిఫై చేస్తాం. అంటే మినిమం టెన్సైల్ స్ట్రెంత్ ఎంత అంటే మనకి 400 MPa అని 15% ఎలాంగేషన్ అండి. అంటే 400/15 అంటే దాని అర్థము మినిమం టెన్సైల్ స్ట్రెంత్ 400 అని 15% ఎలాంగేషన్ అని. సో దాన్ని బట్టి చూసుకుంటే స్పెరోడైల్ గ్రాఫైట్ క్యాస్ట్ ఐరన్ విత్ మినిమం టెన్సైల్ స్ట్రెంత్ 400 MPa అండ్ 15% ఎలాంగేషన్. సో ఇది మనకి క్యాస్ట్ ఐరన్ ఇచ్చాడు కాబట్టి ఎలాగవుతుంది. అదే మనకి డక్టిలిటీ స్టీల్ కనుక ఇచ్చేస్తే అప్పుడు దానికి ఏమవుతుంది అంటే 400 మినిమం 400 అనేది MPaని కంప్రెసివ్ స్ట్రెంత్ అవుతుంది, 15% ఎలాంగేషన్ అవుతుంది. కంప్రెస్ అర్థమైందా నేను చెప్పింది, అదే 15% కంప్రెషన్ అనేది అవుతుంది అనమాట. అర్థమైందా, అంటే స్టీల్కి ఇచ్చినప్పుడు కంప్రెస్ తీసుకుంటాం, క్యాస్ట్ ఐరన్కి ఇచ్చేటప్పుడు టెన్సైల్ అనేది మినిమం వాల్యూ తీసుకుంటాం. ఓకేనా, ఎందుకంటే ఆపోజిషన్ అనమాట. వాటికి క్యాస్ట్ ఐరన్కి వచ్చేపటికి మేజర్గా మనకి ఏంటుంటుంది, కంప్రెసివ్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. అయితే మినిమం టెన్సైల్ స్ట్రెంత్ అనేది మనకు తెలుసుకోవాలి, దాన్ని బట్టే క్యాస్ట్ ఐరన్ని ఐడెంటిఫై చేస్తారు. అదే మనకి స్టీల్కి వచ్చేపటికి టెన్సైల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది, కంప్రెసివ్ స్ట్రెంత్ తక్కువగా ఉంటుంది. సో కంప్రెసివ్ స్ట్రెంత్నే మనం ఐడెంటిఫై చేసుకుంటాం. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ క్యాస్ట్ ఐరన్ అడిగాడు కాబట్టి మనం మినిమం టెన్సైల్ స్ట్రెంత్ మనకి ఆప్షన్లో ఉంటుంది, దాన్ని బట్టి ఐడెంటిఫై చేస్తాం కాబట్టి వెంటనే మీరు చూడాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఎనీలింగ్లోని హైపోయూటెక్టైడ్ స్టీల్. ఓకేనా, ప్రాసెస్ ఎనీలింగ్ చేస్తున్నాం. ప్రాసెస్ ఎనీలింగ్ చేసేటప్పుడు హైపోయూటెక్టైడ్ స్టీల్ ఈజ్ చూడండి హీట్ బిలో ద క్లోజెస్ టు ద లోవర్ క్రిటికల్ టెంపరేచర్ దెన్ స్లోలీ. హైపోయూటెక్టైడ్ స్టీల్ ప్రాసెస్లో ఎనీలింగ్ హైపోయూటెక్టైడ్ స్టీల్ ఫ్రెండ్స్, ఇది మనం అక్కడ ఎనీలింగ్ ప్రాసెస్ చేస్తాం. ఇప్పుడు అంటే హీటెడ్ బిలో ద క్లోజెస్ట్ టు ద లోవర్ క్రిటికల్ టెంపరేచర్, లోవర్ క్రిటికల్ టెంపరేచర్ కన్నా తక్కువ అండ్ మనం స్టీల్ అనేది కూల్ చేస్తాం ఆ ప్రాసెస్లోనే. ఓకేనా, ఇది కూడా మీకు ఇంజనీరింగ్ మెటీరియల్స్లో చెప్పాను, చూడండి ఆ వీడియో, అక్కడ కూడా అర్థమవుతుంది. ఓకేనా, ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ అ ఫైన్ గోల్డ్ కలర్ అండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇమిటేషన్ జ్యువెలరీ. ఓకేనా, మనకి ఇక్కడ ఫైన్ గోల్డ్ కలర్ అండ్ ఇమిటేషన్ అంటే జ్యువెలరీస్లో మనకి గోల్డ్కి ఫైన్ కలర్ రావడానికి యూజ్ చేసే మెటీరియల్ ఏంటి అంటే మెరుస్తూ ఉంటుంది కదా, సిలికాన్ బ్రాంజ్, అల్యూమినియం బ్రాంజ్, గన్ మెటల్, బ్యాబిట్ అని అడిగాడు. సో ఇది మనకి తెలిసిందే, అల్యూమినియం బ్రాంజ్ అనేది ఆన్సర్. అల్యూమినియం బ్రాంజ్ అనేది గోల్డ్కి షేడింగ్ అవ్వడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ద లోవర్ పార్ట్ ఆఫ్ ద బ్లాస్ట్ ఫర్నేస్ జోన్ ఆఫ్ ఫ్యూజన్ ద టెంపరేచర్. అంటే బ్లాస్ట్ ఫర్నేస్ మనం యూజ్ చేస్తాం కదా, అంటే పిగ్ ఐరన్ని మనం మేక్ చేయడానికి. ఓకే, అది అక్కడ మనకి పిగ్ ఐరన్ తయారు చేయడానికి యూజ్ చేస్తాం కదా మనం, అప్పుడు అక్కడున్న టెంపరేచర్ ఎంత ఉంటుంది అని క్వశ్చన్లో అడిగాడు. ఓకే, మనకి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకి 1200 నుంచి
1300 డిగ్రీ సెల్సియస్ అనేది మనకి అక్కడ హీట్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద యాటమ్ టు ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ ఈజ్ కాల్డ్. ఓకేనా. ఇది ఆల్రెడీ మనం యూనిట్ సెల్స్ ఏంటిది ఇంజనీరింగ్ మెటీరియల్ ఆఫ్ సైన్స్లో ఉంటుంది. 32 బిట్ అటామిక్ ఫ్యాక్ట్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద యాటమ్స్ ఆఫ్ ద టోటల్ వాల్యూమ్. ఇది మనం బీబీసీ ఎఫ్సిసి మనం చెప్పుకున్నాం కదా క్లాసెస్లోనే, ఒకసారి చూడండి. ప్రొడక్షన్లోనే ఇందులో చెప్పినట్టు ప్రొడక్షన్ వర్క్షాప్ టెక్నాలజీలోనో బీబీసీ స్ట్రక్చర్, ఎఫ్సిసి స్ట్రక్చర్, ఫేస్ క్యూబిక్ సెంటర్, బాడీ క్యూబిక్ సెంటర్ అనుకుంటూ మీకు క్లాసెస్ అనేవి చెప్పాను కదా. అందులో చూసుకుంటే మనకి అటామిక్ ఫ్యాక్టర్ గురించి చెప్పాను. అటామిక్ ఫ్యాక్టర్ యొక్క డెఫినేషన్ ఏంటి? ద రేషియో వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద యాటమ్స్ టు ద వాల్యూమ్ యూనిట్ సెల్. ఒక యూనిట్ సెల్లో వాల్యూమ్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఆటమ్స్ ఆక్యుపై అయితే దాన్ని అటామిక్ ఫ్యాక్టర్ ఉంటాం అనుకుంటూ ఒక డెఫినేషన్ ఉంది. ఓకేనా. అది ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఒకసారి ఆ కాన్సెప్ట్ చూడండి, ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా ఏం చెప్పాను అనేది అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ద టఫ్నెస్ ఆఫ్ ఏ మెటీరియల్ వెన్ ఇట్ ఈజ్ హీటెడ్. ఓకేనా. ఎప్పుడైతే మనం టఫ్నెస్ని మెటీరియల్ని హీట్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఒక మెటీరియల్ని హీట్ చేసేటప్పుడు దాని తోలు టఫ్నెస్ అనేది మనకి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. బి అనేది మనకు ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా. మనం ఏదైనా ఒక మెటీరియల్ని హీట్ చేస్తే దాని తోలకి టఫ్నెస్ స్ట్రెంత్ అనేది అది కోల్పోతూ ఉంటుంది. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది? టఫ్నెస్ ఆఫ్ మెటీరియల్ డిక్రీజెస్ వెన్ ఇట్ ఈస్ హీటెడ్. ఓకేనా. ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్ డ్యూ టు విచ్ ఇట్ బ్రేక్స్ ఎ లిటిల్ పర్మనెంట్ డిస్ట్రాక్షన్ ఈస్ కాల్డ్. ఓకేనా. ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్ డ్యూ టు విచ్ ఇట్ బ్రేక్స్ ఇట్ లిటిల్ పర్మనెంట్ డిస్ట్రాక్షన్ ఈస్ కాల్డ్. లిటిల్ బ్రేక్స్ వస్తాయి అన్నాడు. ఓకేనా. పర్మనెంట్ డిస్ట్రాక్షన్ మనకి ఎక్కువ బ్రేక్స్ ఎక్కడ ఉంటాయి మనకి? డక్టిలిటీలోన, మ్యాలిబిలిటీ, ప్లాస్టిసిటీయా? ఆప్షన్ బి, సిటీ అనేవి మనకి టెన్సర్ స్ట్రెంత్, అవి డిఫార్మ్ అవుతూ ఉంటాయి, బ్రేక్స్ అనేవి. సో మనకి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా. ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ద పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ క్యాస్ట్ ఐరన్ వేరీస్ ఫ్రమ్. ఓకేనా. క్యాస్ట్ ఐరన్లోని మనకి ఏంటి కార్బన్ పర్సంటేజ్ అంతా అని అడిగాడు. సో మనం ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం ఒకసారి చూస్తే, డయాగ్రామ్ చూస్తే మీకు క్లాసు చూడండి. ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్లోని మనకి అప్ టు 1.7 వరకు కార్బన్ పర్సెంటేజ్ స్టీల్ ఉంటుంది. 1.7 నుంచి మనకి 4.5 వరకు క్యాస్ట్ ఐరన్స్ ఉంటాయి. గ్రే క్యాస్ట్ ఐరన్, అవైలబుల్ క్యాస్ట్ ఇలాగా. సో ఇక్కడ క్యాస్ట్ ఐరన్ ఇచ్చాడు కాబట్టి మనకి 1.7 నుంచి మనం చూసుకుంటే 1.7 to 4.5 అనేది మనకి క్యాస్ట్ ఐరన్ కాబట్టి ఆప్షన్ డి అనేది క్యాస్ట్ ఐరన్ అనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదాకి. ఒకసారి మీరు పెట్టిన ఆన్సర్స్కి నేను చెప్పే ఆన్సర్స్కి మీరు కంపారిజన్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు నాకు కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా. మర్చిపోకండి, మీరు పెట్టే కామెంట్స్ పెట్టే కొంచెం నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ డిజైనింగ్ ఆఫ్ మిస్సింగ్ ఎలిమెంట్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాను. సో దానికి కూడా మీరు అందరూ కూడా అటెండ్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.